నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ సాక్షి టీవీలో. దిస్ ఇస్ కార్తిక్. నేను అనుశ్రీ. చంద్రబాబు ఈసీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెట్టింది. దీంతో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అభ్యంతరకర ప్రచారాన్ని ఈసీ ముందుకు తీసుకువెళ్లారు. దీంతో చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా జగన్ పై ఆ పోస్టులు తొలగించాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? అనుశ్రీ, ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఏపీ సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని ఫేస్బుక్ అకౌంట్స్ కానీ, అదేవిధంగా ఎక్స్ అకౌంట్స్, ట్విట్టర్ అకౌంట్స్ కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ సోషల్ మీడియా మార్గాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఉద్దేశపూర్వకంగా ఒక అసత్యాలను, అబద్ధాలతో కూడినటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, ఎన్నికల ఎంసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి విరుద్ధం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుని పరిశీలించిన తర్వాత ఈసీ అందులో ఉన్నటువంటి ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు స్పష్టంగా పేర్కొందో కొన్ని ఎక్స్ అకౌంట్స్ కానీ లేదా ఇతర ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఇవన్నీ ఎన్నికల సంఘం నిబంధనలకు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధంగా ఉందని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ ముఖేష్ కుమార్ మీనా భావించారు. సో దీంతో ఈసీ నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి ఈ పోస్టింగ్స్ కానీ, లేదా ఈ థంబ్నెయిల్స్ కానీ, లేదా ఈ ఏవైతే తయారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు అధికారికంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన అకౌంట్స్ పోస్ట్ చేశారు. వీటన్నిటిని కూడా తక్షణమే తొలగించాలని చెప్పి చంద్రబాబుకు నోటీస్ జారీ చేసి 24 గంటల్లోగా వీటన్నిటిని తొలగించాలని, లేదా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వారు అవుతారు, చట్టపరంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. రైట్, మిగతా అప్డేట్స్ కూడా చూద్దాం. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం వైఎస్ జగన్. అభ్యర్థుల ప్రచారానికి సరిపడా సమయం ఉందని, ఎన్నికల స్కెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు వచ్చిందన్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సీఎం జగన్. ప్రతి సచివాలయాన్ని సందర్శించాలని, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు ఆయన. సిద్ధం సభల తరహాలోనే బస్సు యాత్ర కూడా విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. ఎన్నికల రణరంగంలో భారీ ప్రచారానికి సీఎం వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. బస్సు యాత్ర ద్వారా దాదాపు 21 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. సిద్ధం సభలు నిర్వహించిన 4 పార్లమెంటు నియోజకవర్గాలను మినహాయించి మిగతా 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ప్రజల్లోనే ఉండనున్నారు సీఎం జగన్. ఉదయం పూట మేధావులు, ప్రజలతో ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మెరుగైన ప్రభుత్వ పనితీరు కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కార్యక్రమాల కోఆర్డినేటర్ తరసిల రఘురాం ప్రకటన చేశారు. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై, ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు, స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట ఒక బహిరంగ సభ, అట్లా ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ
జరిగే విధంగా రూపొందించాం. మళ్లీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ పార్లమెంట్ ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. ఏపీ విభజన హామీలపై టీడీపీ జనసేన పార్టీలు ప్రధాని మోదీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కూటమితో చంద్రబాబు పవన్ల వ్యక్తిగత ప్రయోజనం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చి గవర్నమెంట్ స్టేజ్ మీదే రిక్వెస్ట్ చేశారు, గుర్తు చేశారు ప్రత్యేక హోదా గురించి, ఇతర హామీల గురించి, విశాఖ ఉక్కు గురించి. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు. మీరు ఒత్తు పెట్టుకుని వచ్చారు. రాష్ట్ర ప్రజలు సహజంగానే ప్రత్యేక హోదా గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. కనీసం ప్రస్తావన కూడా చేయలేకపోయినారు వీళ్ళు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే తప్ప మేము ఇది చేస్తామని కానీ, ఇదిగో ఈయన తీసుకొచ్చాము, అబ్బా ఇంత పెద్ద ఆయన తీసుకొచ్చాము, సెంటర్లో వీళ్ళు రూలింగ్లో ఉన్నారు, మళ్ళీ వస్తే ఇది మేము తెస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? టీడీపీ జనసేన బీజేపీ పార్టీల చిలకలూరిపేట సభను ప్రజలు పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అమరావతి పేరిట విజయవాడ, గుంటూరు ప్రజలను మోసం చేసిన చంద్రబాబును మళ్లీ నమ్మే పరిస్థితి లేదన్నారు ఆయన. 2019లో చంద్రబాబును విమర్శించిన పవన్ కళ్యాణ్, మోదీలు మళ్లీ ఎందుకు కలిశారో ప్రజలకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు వెల్లంపల్లి. చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అతను 14 సంవత్సరాలు ఏం చేశాడు? అమరావతి అని చెప్పిన విజయవాడ ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రైతుల దగ్గర సద్దెన తిని, ఇక్కడ రాజధాని రైతులు భూములు తీసుకోకూడదని చెప్పి సద్దెన తిని, అక్కడ ప్యాకేజీ తిని ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు అమ్ముడిపోయి మళ్ళీ అమరావతికి మద్దతు పలికిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ గారు మరి గతంలో ఇంతకుముందు చంద్రబాబుని ఏటీఎం అన్నాడు, దోచుకున్నాడని చెప్పి అన్నాడు. మరి ఈరోజు మళ్ళీ ఆయనతో పక్కన ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఆరోపణలు చేసిన తప్పైతే నువ్వు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలకి, అది నిజమైతే చంద్రబాబుతో క్షమాపణ చెప్పించు, అంతే తప్ప. పవన్ కళ్యాణ్ పై ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పవన్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు కాపులను మంత్రులను చేసిన ఘనత సీఎం జగన్దైతే కాపులను దారుణంగా మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. జనసేన పార్టీలో అత్యధికంగా తిరిగినటువంటి కులస్తులు ఎవరు ఉన్నారంటే అది కాపులు 70-80%. మరి అందరూ కూడా ఎమ్మెల్యేలు కావాలని కోరుకోరా? వాళ్ళు రాజ్యాధికారంలో వాళ్ళు భాగస్తులు అవ్వాలనే కదా 10 సంవత్సరాల పాటు వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా అమ్మేసుకొని పవన్ కళ్యాణ్ ఎమ్మట తిరిగితే ఈరోజు 21 స్థానాలకి చంద్రబాబు నాయుడు దగ్గర మోకరిల్లినటువంటి పరిస్థితి. దాంట్లో 9 స్థానాలు పవన్ కళ్యాణ్ సొంత మనుషులకి, 11 స్థానాలు తెలుగుదేశం నుంచి జనసేనలో తవలేపించుకుంటే ఇచ్చేటువంటి స్థానాలు. ఇప్పుడు కల్లుబొల్లు మాటలు చెప్తారు, దొంగల ముఠాలన్నీ కూడా బయలుదేరుతాయి. ఇవన్నీ నిజం కాదు. నిజం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పారు అంటే అది 100% చేస్తారు అనేది నిజం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ తిరువూరు అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ కాపు నాయకుల సేవలను కొనియాడారు. సీఎం జగన్ కాపు సామాజిక వర్గానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారని గుర్తు చేశారు. కాపులు ముందుండి తనను గెలిపించాలని అభ్యర్థించారు స్వామిదాస్. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాపు సోదరులు పాల్గొన్నారు. మీరంతా నాకు అండగా కాపు కాసి నిలబెట్టినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు రాబోయే ఎన్నికల్లో బూతుల కాడ కాపు కాసేది మీరే, యుద్ధానికి సిద్ధం చేసేది మీరే. మనం యుద్ధానికి సిద్ధమవుతున్నాం. అన్నిట్లో కూడా ముందుండేది మా కాపు సోదరులు అని చెప్పి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో 5 మంత్రులు ఇచ్చారు. కాపు వర్గానికి 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఒక ఉప ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక రికార్డు. కాపులకు అన్ని వర్గాల్లో ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని డంకా బజాయించి చెప్తాం. చిత్తూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కొన్నేళ్ల పాటు టీడీపీలో ఉన్న బీసీ వర్గానికి చెందిన రావూరి ఈశ్వరరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు.
రావూరి ఈశ్వర్రావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి ఎంసీ విజయ ఆనందరెడ్డి. టీడీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ ఆర్థికంగానూ తనను ఇబ్బంది పెట్టారని ఈశ్వర్రావు కంటతడి పెట్టారు. సీఎం జగన్ గొప్ప నాయకుడని, బీసీలకు ఎంతో మేలు చేకూర్చారని, ఇక నుంచి తన ప్రయాణం వైఎస్ఆర్సీపీతోనేనని తెలిపారు ఈశ్వర్రావు. మళ్ళా నా బిడ్డలు రోడ్లోకి వచ్చారు సార్. కోటీశ్వరుడు సార్, నేను కోటీశ్వరుడు సార్. దాన ధర్మాలు అట్లే రోజుకి 10 లక్షలు దానం చేసిన రోజులు ఉన్నాయి సార్. అలాంటి నన్ను అవమానాలు చేసి నన్ను దెబ్బ కొట్టినారు సార్. ఫ్యామిలీ పైన దెబ్బ కొట్టకూడదు సార్. ఫ్యామిలీ పైన దెబ్బ కొట్టినారు సార్. వాళ్ళకి నిజంగా వాళ్ళకి బుద్ధి లేదు సార్. ఈరోజు కూడా వాళ్ళు అనిపిస్తున్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబాలు అనిపిస్తూ ఉన్నాయి. నేను చెప్తాను, ఈ చిత్తూరులో ఒక 4-5 మంది ఆ టీఎంలు కాడ కూర్చొని ఎవరి గురించి కామెంట్ చేస్తారు. చేయొద్దండి, దయచేసి చేయొద్దండి. మీరేంది, మీ పెళ్ళం నీకు ఓటు వేసిందా చూసుకోండి. ఈశ్వరరావు అనేది 12 సంవత్సరాలు దాటిగా సేవ చేసినాను నేను. వాడు ఓటు వేస్తాడా లేదని సార్. హ్యాండిక్యాప్డ్ ఎవరు సార్? 1050 మెంబర్స్కి ఎవ్రీ మంత్ 10 కేజీలు రైస్ ఇచ్చినాను 10 ఏళ్ళు సార్. వాళ్ళకి ఓటు ఉందా లేదా అవన్నీ నేను చూడలేదు సార్. చిన్న బిడ్డలకు వెజల్స్ వెయ్యి 50 స్కూల్స్కి నేను ఇచ్చినాను సార్. కలెక్టర్ మాటలు విని ఇంత సర్వీస్ చేసిన నేను ఓట్లు చూడలే. ఈరోజు నేను జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను. ఓట్లు ఏమని అడుగుతాను సార్. నాకు హక్కు ఉంది సార్. ఈ చిత్తూరులో ఈ 2 నెలలు 3 నెలలు వచ్చిన వాళ్ళందరూ సేవ అంటారు. నేను 12 ఏళ్ళు ఏకదాటికి సేవ చేసినాను సార్. ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు వస్తున్నాయి. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు వచ్చాయి. విశాఖ టీడీపీ సీనియర్ నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన సతీమణి సంధ్యారాణితో పాటు విశాఖపట్నానికి చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతారావు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, వైజాగ్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై విమానాలు అత్యవసర ల్యాండింగ్ అవుతున్నాయి. కొరికేసపాడు రేణింగవరం మధ్య ట్రయల్ రన్ నిర్వహించారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. రన్వేపై కార్గో జెట్ విమానాలు దిగాయి. ట్రయల్ రన్ కోసం 16వ నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. కుటుంబ పార్టీలంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ అవినీతి చేసిందని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ కమిషన్లు తీసుకుందని విమర్శించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడారు ప్రధాని. మే 13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. బీజేపీ ప్రభంజనంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. परिवारवादी बीआरएस ने प्रदेश में कालेश्वरम घोटाला किया है. दिल्ली में हुए लीकर स्कैम में भी कट कमीशन खा लिया. इसलिए कांग्रेस हो या बीआरएस, इनसे जितना बचेंगे, उनको जितना दूर रखेंगे, वही इसकी दवाई है. इसलिए 13 मई को आपको वोटिंग के दिन याद रखना है. बीजेपी को जिताना है. बीजेपी को 4 వందలు దాటాలి. బీజేపీకి ఓటు వేయాలి. రైట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తును రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకే ఆ పార్టీని వీడుతున్నట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేశారని,
ఆ తర్వాత రాష్ట్రానికి బలమైన పునాది వేశారని అన్నారు. తనకు అవకాశం ఇచ్చి తెలంగాణలో కేసీఆర్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణను వదిలి వెళుతున్నందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నైకి బయలుదేరిన తమిళిసై ఎయిర్పోర్ట్ వద్ద తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ తన అన్నదమ్ములని అక్క చెల్లెమ్మలని అన్నారు. రాష్ట్ర ప్రజలను ఎప్పటికీ మరువునని, అందరితో కలుస్తూ ఉంటానని చెప్పిన తమిళిసై ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే మాటను దాటివేస్తూ వెళ్ళిపోయారు. And I am very unhappy to leave the Telangana people, but I am happy to, I am returning for the service of the people, and I thank each and everyone, my brothers and sisters, elders of Telangana, and I will be always in touch with you. Telangana days are very, very memorable for me, and I am your sister ever. Thank you. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఈసీ సంసిద్ధంగా ఉందన్నారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. రాష్ట్రంలో 3,30,00,000 ఓటర్లుండగా వారిలో 8 లక్షల మంది కొత్త యువ ఓటర్లున్నారని తెలిపారు. ఈసారి 85 ఏళ్లు పైబడిన వాళ్లకు హోమ్ ఓటింగ్ అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో 1,50,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకు సువిధ యాప్ ద్వారా అనుమతి తీసుకోవాలని సూచించారు. 3,30,00,000 ఓటర్స్ ఉన్నారు మన దగ్గర. ఇందులో 18-19 ఏజ్ బ్రాకెట్లో 8,67,717 ఓటర్స్ ఉన్నారు. మీకు తెలుసు లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో హోమ్ ఓటింగ్ మనం 80+ ఓటర్స్కి చేసాము. ఈసీఐ హ్యాస్ ఫర్దర్ మోడిఫైడ్ దోస్ గైడ్ లైన్స్. ఇప్పుడు 80 బదులు 85+ వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఉంటుంది. 19,356 పోలింగ్ లొకేషన్స్, ఈవీఎంస్ మా దగ్గర రెడీగా ఉన్నాయి. దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్ దట్ వీ హ్యావ్ ఆఫ్ 57,000 BUs, 44,500 CUs అంటే కంట్రోల్ యూనిట్స్, 48,000 కంటే స్లైట్లీ ఎక్కువ వీవీప్యాట్ మెషిన్స్ మనకు అవసరం ఉంది. వీ హ్యావ్ మోర్ దెన్ సఫిషియంట్ మెషిన్స్ విత్ అస్. FLC కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. EVMs and VVPATs ki FLC was done in presence of the political parties. మేడ్చల్ మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. 1-2 సబ్జెక్టులు ఉన్న సుమారు 60 మంది విద్యార్థులను యాజమాన్యం డిటైన్డ్ చేసింది. దీంతో విద్యార్థులు యూనివర్సిటీ లోపల ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డి కుటుంబం విద్యా వైద్యం పేరుతో కోట్లు దండుకుందని మండిపడ్డారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. అవగాహన లేని వారు కాలేజీలు నడుపుతూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు. చేస్తున్నాం, పీకేస్తున్నాం, పొడిచేస్తున్నాం మాట్లాడు. అరే నేను ఇవాళ ఒకటే అడుగుతాను, ఫ్రీగా ఇస్తురా మీరు ఎడ్యుకేషన్? దోసుకుంటలేరా? ఫీజులు దోసుకుంటలేరా? మీరు డబ్బులు దోసుకుంటలేరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ? అంటే ప్రజలు అంటే ఏది మాట్లాడినా నమ్ముతారని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. ఇది చాలా చాలా తప్పు. మీకు పాపం తలిగి పురుగులు పడిపోతారని చెప్పి కూడా మరి మీ ద్వారా వాళ్ళని తెలియజేసుకుంటా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆర్డీఓల సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎలక్షన్ జరిగింది. మొత్తం 13 మంది కౌన్సిలర్లు ఉండగా 9 మంది మద్దతు కొత్త పాలకవర్గం ఎన్నికయింది. గత నెల 16న మున్సిపల్ చైర్పర్సన్ శైలజ, వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని ఇవాళ మెజారిటీ సభ్యుల ఓటింగ్తో ఆమోదించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. దీంతో నీళ్లు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతం అంతా జలమయమైపోయిన పరిస్థితి. పైప్ లైన్ పగలటంతో మక్తల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో అనేక గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నట్లుగా స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నేషనల్ అప్డేట్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఈడీ అధికార ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తులను జమ చేసినట్లుగా పేర్కొంది. మద్యం పాలసీ రూపకల్పనలో కవిత, కేజ్రీవాల్, సిసోడియాతో కలిసి కుట్ర చేసినట్లుగా తెలిపారు. ఈ వ్యవహారంలో ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులు అప్పచెప్పటంలో కవిత క్రియాశీలక పాత్రను పోషించినట్లుగా గుర్తించామన్నారు. ఈ మొత్తాన్ని హోల్సేల్ వ్యాపారం నుంచి ఇప్పించారని, ఆ డబ్బుతో లాభాలు రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు చేశారని పేర్కొన్నారు. ఢిల్లీ జల్ బోర్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు డుమ్మా కొట్టారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈడీ సమన్లు చట్ట వ్యతిరేకమని ఆరోపించారాయన. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ ను కావాలనే టార్గెట్ చేసిందని మండిపడింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ జలమండలిలో అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టి వచ్చిన ముడుపులను ఆప్ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో వాంగ్మూలం నమోదు చేసేందుకు కేజ్రీవాల్కు నిన్న నోటీసులు ఇచ్చింది ఈడీ. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈ నెల 21న విచారణకు రావాలని కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చింది దర్యాప్తు సంస్థ. ఈ రోజు విచారణకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు ఆప్ వర్గాలు. లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యంగా 6 రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను వారి బాధ్యతల నుంచి తప్పించింది. అదేవిధంగా మిజోరాం, హిమాచల్లో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో సెక్రటరీలను కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీని, ముంబై మున్సిపల్ కమిషన్ డిప్యూటీ కమిషనర్లను తప్పించింది. స్వేచ్ఛాయుత, స్వచ్ఛంద, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది ఈసీ. ఎలక్టరల్ బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ పై మరోసారి సీరియస్ అయింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎస్బీఐ సెలెక్టివ్ గా ఉండకూడదని, మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. యూనిక్, ఆల్ఫా, న్యూమరిక్ నెంబర్ సహా ఎలక్టోరల్ బాండ్లు పూర్తి డేటా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం. కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల నెంబర్లు ఇవ్వాల్సి ఉంటే అవి కూడా ఇస్తామని కోర్టుకు తెలిపారు ఎస్బీఐ తరపు న్యాయవాది హరీష్ సాల్వే. రాజస్థాన్లోని అజ్మేర్లో సబర్మతి ఆగ్రా కంటోన్మెంట్ రైలు పట్టాలు తప్పింది. మదర్స్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనక నుంచి ఢీకొట్టింది సబర్మతి ఎక్స్ప్రెస్. దీంతో సబర్మతి ఎక్స్ప్రెస్ ఇంజిన్ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్ చీఫ్ శశి కిరణ్. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించామన్నారు. రైలు ప్రమాదంలో ఈ మార్గంలో వెళ్లే 6 రైళ్లు రద్దయ్యాయి. మరో 2 ట్రైన్స్ను దారి మళ్లించారు. ప్రయాణికుల సమాచారం కోసం అజ్మేర్ రైల్వే స్టేషన్ హెల్ప్ లైన్ డెస్క్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. 2024-25లో 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్ అదానీ నేతృత్వంలో అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఇంధన, విమానాశ్రయాలు, కమోడిటీస్, సిమెంట్, మీడియా సహా పలు గ్రూప్ కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే 7 నుంచి 10 ఏళ్లలో $100 బిలియన్, అంటే దాదాపుగా 8.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలనే ప్రతిపాదనను అదానీ గ్రూప్ ఇంతకుముందు వెల్లడించింది. ఇందులో ఎక్కువ భాగం గ్రీన్ ఎనర్జీ, హరిత హైడ్రోజన్ విమానాశ్రయ వ్యాపారాల్లో పెట్టనుంది. 2023-24లో గ్రూప్ మూలధన వ్యయాలతో పోలిస్తే 2024-25 పెట్టుబడుల అంచనాలు 40% అధికమని తెలుస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో అదానీ కంపెనీల ఎబిటా రికార్డ్ స్థాయిలో 63.6% పెరిగింది. యాపిల్ సహా వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ గురించి టెక్ ప్రపంచంలో తెలియని వారు ఉండరు. కంపెనీ సమావేశాలైన, కొత్త ఉత్పత్తుల విడుదలపైన ఆయన ప్రసంగం వ్యవహార శైలిగా మారినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్ జాబ్స్లా నేను వ్యవహరించలేను. ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటివారిని తన మాటలతో కట్టిపడేస్తారని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు ఆయన. సాధారణంగా ఒక కంపెనీ వ్యవస్థాపకుడి గురించి ఇంకో దిగ్గజ కంపెనీ వ్యవస్థాపకుడు ఇంతలా పొగట్టం ఇప్పుడు నెటిజన్లు మధ్య వైరల్గా మారింది. బంగారం ధరల విషయానికి వద్దాం. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 65,870 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 60,380 రూపాయలుగా ఉంది.
ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 60,900 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 66,430 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 60,380 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 65,870 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 60,380 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 65,870 రూపాయలుగా ఉంది. ఇక కేజీ వెండి ధర 80,000 రూపాయలు పలుకుతోంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లకు సంబంధించి సమీక్ష జరుగుతూ ఉండడంతో వడ్డీ రేట్లు తగ్గిస్తారో లేదో అనే సందిగ్ధత నెలకొంది. దీంతో ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. చివరకు 104 పాయింట్ల లాభంతో 72,748 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 22,055 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో మెటల్ సూచీలు 2.88%, ఆటో సూచీలు 1.08%, రియాలిటీ సూచీలు 0.58% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో టాటా స్టీల్ 5%, M&M 3.32%, టాటా మోటార్స్ 2.76% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో యూపీఎల్ 2%, ఇన్ఫీ 1.97%, టీసీఎస్ 1.78% నష్టపోయాయి. ITV non-stop news updates.